ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ కాలేజీల విద్యార్థులు విజయాలు సాధించడం గర్వకారణమని అలమండ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అలమండ చలమయ్య అన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి కాకినాడ జిల్లా ప్రభుత్వ కళాశాలలో నెంబర్ 1 స్థానాన్ని సాధించిన ఏలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాల 82%, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ 98% సాధించడం ఏలేశ్వరం మండలానికే గర్వకారణమని చలమయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలు మునుపెన్నడూ లేని విధంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్లకు అభినందనలు తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు పోసి చదివిస్తుంటే పేద ప్రజలకు అండగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పిల్లలకు ఉచిత విద్యను అందించడంలో ముందంజలో ఉందన్నారు. ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తన శక్తికి మించి నియోజకవర్గంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన సంక్షేమ నిధులను దుర్వినియోగం కాకుండా ప్రజలకు అందించడంలో అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఎస్ఎస్ రాజశేఖర్, వైస్ ప్రిన్సిపల్ కె బాబ్జీ, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ కె చంద్ర శారదలకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అలమండ చలమయ్యను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ రోజారమణి, సిబ్బంది, జూనియర్ కళాశాల సిబ్బంది అనిల్, శివాజీ, మాధవ, కనకరాజు, జ్యోతి, రాజేంద్ర ప్రసాద్, మోహన్, ఎస్తేరు, అలమండ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు బూరెల సత్యబాబు, కడంశెట్టి వాసు, తొండరపు రాంబాబు, బెల్లాని శ్రీను, చిక్కల సురేష్ తదితరులు పాల్గొన్నారు. తరపునే ఈరోజు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి ఏపీఆర్జేసీ కళాశాలకి మీ అందరినీ కూడా కలవడానికి వచ్చాను. దానికి కారణం ఏంటంటే 98% వచ్చింది ఇంటర్. మనకి ఎక్కడా లేదు, 98% మనకి మంచి రిజల్ట్ వచ్చింది. దీని గురించి మీకు అర్థమయ్యేలా చెబుదామని ఉద్దేశంతో వచ్చాను. అర్థమయ్యేలాగంటే ఈవేళ మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళండి, ఇంటర్ చదువుకోవాలంటే కనీసం ఇంటర్ 3 lakhs తీసుకుంటున్నారు. అవునా? ప్రైవేట్ కాలేజీలు ఎక్కడన్నా సరే. ఈవేళ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే నారా లోకేష్ గారు, ప్రతిపాడు శాసనసభ్యురాలు సత్యప్రభ గారు, ప్రభుత్వం ఈవేళ మీకు బట్టలు ఇస్తుంది, పుస్తకాలు ఇస్తుంది, షూలు ఇస్తుంది, మధ్యాహ్నం భోజనం పెడుతుంది, మధ్యలో చిక్కీలు ఇస్తున్నారు. అన్ని రకాలుగా మీకు చదువుకోవడానికి ఫీజులు ఏమీ లేవు, ఫ్రీగా చదివిస్తుంది మిమ్మల్ని. ఈవేళ మీరు మామూలుగా ఇంటి దగ్గర ఉంటే చదువుకునే అవకాశం లేదు. కానీ ఈవేళ ఇందులో మీకు సీట్ రావడం వల్ల ఈవేళ మీరు ఈ రిజల్ట్ రావడానికి ముఖ్య కారణం ఎవరో మన ప్రిన్సిపాల్ గారు, మన స్టాఫ్, మీ తాలూకు పాఠాలు చెప్పేటువంటి సిబ్బంది అంటే టీచర్స్ అందరూనే. అంత చక్కనైనటువంటి వాతావరణం. మీరు ఏదైనా ప్రైవేట్ కాలేజీకి వెళ్ళండి, ఎక్కడన్నా ఒక గ్రౌండ్ ఉండదు, ఏముండదు. ఈవేళ మీకు చక్కనైనటువంటి రీతిలో మంచి క్లాస్ రూమ్స్, మంచి ఫుడ్, మంచి గ్రౌండ్, చదువుకోవడానికి, ఆడుకోవడానికి, ఉండడానికి. ఈవేళ ఇంతమంది ఇక్కడ చదువుకుంటున్నామంటే కారణం గవర్నమెంట్ చేస్తున్నటువంటి మంచి సదుపాయాలన్నీ కూడా మీకు అందుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో మీరు ఇంకా మంచి మంచి రిజల్ట్ తెచ్చుకొని మన కాలేజీకి మన ప్రిన్సిపల్ గారు మంచి పేరు తీసుకొస్తారని ఈవేళ ఇంత మీకు బాగా చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారికి మీ అందరి మధ్య చిన్న సిరు సన్మానం శాలువా కప్పడం వచ్చాను. ఆ బాబాయ్ అన్న ఆవిడ అన్న కుదరదండి వచ్చింది. అంతేనా? ఈరోజు మరి ఇలా మన సమావేశం కావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నిన్న విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఏలేశ్వరం నుంచి 82%తో జిల్లాలో ఉండేటువంటి అన్ని గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కల్లా ఫస్ట్ పొజిషన్లో మన కళాశాల నిలిచింది. సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ జనరల్ ఒకేషన్లో కూడా కలిపి మొత్తం మీద మన 82%తో మన ఫస్ట్ పొజిషన్ సాధించడం జరిగింది. దీనిలో 900+ సెకండ్ ఇయర్ పిల్లలకి స్కోరింగ్ వచ్చిన వాళ్ళు 14 మంది ఉన్నారు. మామూలుగా 900 దాటడం అనేటువంటిదే గొప్ప విషయంగా చెప్పుకునేటప్పుడు హయ్యెస్ట్ బైపీసీ నుంచి దేవిశ్రీకి 968 మార్కులు వచ్చాయి. అదేవిధంగా ఎంపీసీ నుంచి ఊహకి 957, ఇలా చాలామందికి సుమారు ఎంపీసీ 470కి 462 అంటే స్టేట్లోనే హయ్యెస్ట్ మీకు 466 హయ్యెస్ట్ మార్క్ కింద తీసుకుంటే స్టేట్ 5th మార్క్ కింద లెక్కది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక మారుమూల కాకినాడ జిల్లాలో ఒక చివర ఉండేటువంటి ఊరు మంది కాకినాడ జిల్లా మొత్తం మీదకి గేట్వే ఆఫ్ ఏజెన్సీ అంటాం. మరి అటువంటి మూలం ఉన్నటువంటి మన జిల్లా నుంచి, మన ఏలేశ్వరం నుంచి స్టేట్ 5th మార్క్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం. రియాక్ట్ అవ్వడం, దానికి తగ్గట్టుగా మాకు కావాల్సినవి ఏర్పాటు చేయడం, సో మిగతా ఊరు పెద్దలు కూడా అందరూ కూడా రియాక్ట్ అవ్వడం, వెంటనే దానికి తగ్గట్టుగా ప్రొసీజర్ని ఫాలోఅప్ చేయడం,
ఈవెన్ గ్రౌండ్ విషయంలో కావచ్చు, లేకపోతే కాలేజీ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మీ అందరి సపోర్టు మాకు ఉండడం వల్ల ఈరోజు ఈ సక్సెస్ సాధించాం. ఇందులో ఏంటంటే ఈ కాలేజీ నేను చదువుకున్న కాలేజీ ఇది. సో అలాగే ఈ ఊరు పెద్దలు కూడా చదువుకున్న కాలేజీ ఇదే. సో ఈ కాలేజీ కోసం కృషి చేయడం నాకు పెద్ద విషయమేమీ కాదు, ఎందుకంటే నా సొంత కాలేజీకి నేను చేస్తున్నాను. కానీ అలా కాకుండా ఇందులో చాలామంది బయట ఊరి నుంచి వచ్చి మన కోసం కృషి చేస్తున్న వాళ్ళందరికీ నా ప్రత్యేక అభినందనలు. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత కాలేజీలో భావించి వాళ్ళందరూ ఇదంతా కృషి చేస్తున్నారు. సో అందరికీ నా అభినందనలు.